13 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తొలుత తన బొగ్గు తవ్వకాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలోని సింగరేణి అనే గ్రామం వద్ద ప్రారంభించింది. నాడు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరు హైదరాబాద్ దక్కన్ కంపెనీ. తొలినాళ్లలో నాటి బ్రిటిష్ ఇంజనీర్లు, అధికారులు బొగ్గు తవ్వకాలను నిర్వహించారు. ఇల్లందు ఏరియాలో వారి నివాసం కోసం మరియు గనులు, కార్యాలయాల కోసం బ్రిటిష్ నిర్మాణ శైలిలో అనేక భవనాలను నిర్మించారు. నాడు వారు నిర్మించిన భవనాలు కొన్ని నేటికి చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ అధికారులు కార్మికుల వైద్య సేవల కోసం నిర్మించిన ఆసుపత్రి భవనం. 1928లో సింగరేణిని సందర్శించిన ఒక బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ ఇల్లెందులోని నాడు కొత్తగా నిర్మించిన అనేక భవనాలను ఫోటోలుగా తీశారు. ఈ ఫోటో కూడా ఆనాటిదే. నాడు ఆయన తీసిన భవనాల్లో బ్రిటిష్ అధికారులు నివసించిన జనరల్ మేనేజర్ కార్యాలయం, నీటి కొలనులు, మంచినీటి పంపింగ్ హౌస్, స్ట్రట్పిట్ గని వంటివి అనేకం ఉన్నాయి. వాటిలో ఈ ఫోటో కూడా ఉంది. ఈ భవనాన్ని బ్రిటిష్ అధికారులు, ఆ తర్వాత కొంతకాలం భారతీయ అధికారులు కూడా ఆసుపత్రిగానే వినియోగించారు. ఆ తర్వాత దీన్ని హై స్కూలుగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలగా వినియోగిస్తూ వస్తున్నారు. ఈ భవన నిర్మాణాన్ని ఒకసారి చూద్దాం రండి. దీర్ఘ చతురస్రాకారంలో నలువైపులా వరండాలతో, ఎత్తైన గోడలతో, అనేక గదులతో ఈ భవనాన్ని నిర్మించారు. నాడు సున్నంతో నిర్మించిన రాతి గోడలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. 100 ఏళ్ల నాటి ఈ నిర్మాణం చూస్తుంటే ఇదే భవనంలో కదా నాడు మన పూర్వ కార్మికులు, వారి తరాలు వైద్య సేవలు పొందారు అనే అనుభూతి కలగక మానదు. మరిన్ని పాత భవనాలు మరియు జ్ఞాపకాల వివరాలను రాబోయే సింగరేణి స్రవంతిలో వివరించనున్నాము.